ఇదే పాట. ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ తాడు లేక నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలవలేదు, ఇలలో నా ఏ ప్రాణి నిలవలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవేనని తలచి నా హృదయం నీ కొరకే బదులు పరచితి. నా ఇంటి దీపం నీవేనని తలచి నా హృదయం నీ కొరకే బదులు పరచితి. ఆరిపోయినా నా ఎలుగు దీపము, ఆరిపోయినా నా ఎలుగు దీపము వెలిగించు నీ ప్రేమతో ప్రభువా, వెలిగించు నీ ప్రేమతో. ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదల నన్ను ఎన్నాటి ఉన్నా నా కాపుర నీవై నన్నాదుకుంటివి. ఆపదలో నన్ను ఎన్నాటి ఉన్నా నా కాపుర నీవై నన్నాదుకుంటివి. లోకమంతలో నన్ను విడిచిన, లోకమంతలో నన్ను విడిచిన నీవుండి వేరు చేయవు ప్రభువా, నీవుండి వేరు చేయవు. ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా తిథి గమనించి నన్ను ప్రేమించి, నా తిథి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివా, నా కొరకై కల్వరిలో యాగమైతివా. నీతి యాగమే నా మోక్ష భాగ్యము, నీతి యాగమే నా మోక్ష భాగ్యము. నీయందే నిత్య జీవము ప్రభువా, నీయందే నిత్య జీవము. ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆనందముగా ఎంపైన పరిశుద్ధ తండ్రి దర్శించేదను. అనుదినము అద్భుతముగా నన్నాదరించు నా దుండు యేసు నాతో నుండగా. అనుదినము అద్భుతముగా నన్నాదరించు నా దుండు యేసు నాతో నుండగా. ఆనందముగా ఇంపైన గానం పరిశుద్ధ తండ్రి మోమం దర్శించేదన్. బురదలో నీ నన్ను లేవనెత్తి నూతన హృదయము కలిగించేనే. బురదలో నీ నన్ను లేవనెత్తి నూతన హృదయము కలిగించేనే. కఠినమైన నా మనసును కరిగించిన కల్వారిని కాంచి కృతజ్ఞతతో పాడేదాను.
కఠినమైన నా మనసును కరిగించిన కల్వారిని కాంచి కృతజ్ఞతతో పాడేదాను ఆనందముగా ఇంపైన గానం పరిశుద్ధ తండ్రి మోమన్ దర్శించేదన్ యౌవన ప్రాయమున యేసుని గాంచితే వాంఛతో నన్ను వెదకి వచ్చెను యౌవన ప్రాయమున యేసుని గాంచితే వాంఛతో నన్ను వెదకి వచ్చెను పనికి మానేనా నన్ను వెదకి రక్షించిన ప్రభు యేసు ప్రేమను ఏమందును పనికి మానేనా నన్ను వెదకి రక్షించిన ప్రభు యేసు ప్రేమను ఏమందును ఆనందముగా ఎంపైన గానం పరిశుద్ధ తండ్రి మోమన్ దర్శించేదన్ ప్రభుని చిత్తము చేయుటకు నిజము ప్రతిష్ఠించది నన్నర్పించేదన్ ప్రభుని చిత్తము చేయుటకు నిజము ప్రతిష్ఠించది నన్నర్పించేదన్ యేసుగాగా వేరే ఆశ భూమియందు లేదు ఆయానే నిత్యము నాకాధరణ యేసుగాగా వేరే ఆశ భూమియందు లేదు ఆయానే నిత్యము నాకాధరణ ఆనందముగా ఇంపైన గానం పరిశుద్ధ తండ్రి మోమన్ దర్శించేదన్ నిన్ను వెంబడించి నీ సేవ చేసి నీ పాదములు చేరా వంచేదన్ నిన్ను వెంబడించి నీ సేవ చేసి నీ పాదములు చేరా వంచేదన్ ఎమ్మో దేవా నేనునికి మారాలి నీ కృప కరుణించుము నేను నే బానిసను ఎమ్మో దేవా నేనునికి మారాలి నీ కృప కరుణించుము నేను నే బానిసను ఆనందముగా ఇంపైన గానం పరిశుద్ధ తండ్రి మోమన్ దర్శించేదన్ ఆదరించుచున్నది నీ వాక్కులు నన్నానందింపజేయుని సముఖం ఆదరించుచున్నది నీ వాక్కులు నన్నానందింపజేయుని సముఖం అనుదినము బలము నుండి నేను చేరుదును ఆనంద సియోనులు జీవించుటకు అనుదినము బలము నుండి నేను చేరుదును ఆనంద సియోనులు జీవించుటకు ఆనందముగా ఎంపైన గానం పరిశుద్ధ తండ్రి మోమన్ దర్శించేదం
ఓకే, మనం అందరం కూడా లేచి నుంచున్నట్లయితే మనం కీర్తనలు 20వ అధ్యాయం చదువు. ప్రార్థన. పరిశుద్ధుడా 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 మహోన్నతుడా, మీ పాదములకి వందనములు, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఇప్పటి వరకు పాటలతో మరి మిమ్మల్ని స్తుతించి ఉన్నాము దేవా. ఇప్పుడు మీ పరిశుద్ధమైనటువంటి వాక్యమును కీర్తన గ్రంథము 20వ అధ్యాయాన్ని చదువుతూ ధ్యానిస్తుండగా మీ సహాయమును మాకందరికీ కూడా దయచేయండి. ఇంకా వచ్చేవారిని మీరు నడిపించమని, నీవే మాకు సహాయమును దయచేయమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. సీయోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక. నీ దహన బలులను అంగీకరించునుగాక. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణాస్త బలము చూపును. తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతనికి ఉత్తరమిచ్చును. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. మనము లేచి చక్కగా నిలుచుతున్నాము. యెహోవా రక్షించుము. మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక. ఆమేన్. ఈరోజు మన యొక్క పాఠము యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. యేసుక్రీస్తు ప్రభువారు మరి ప్రత్యక్షమైనప్పుడు యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను మనం గురించి ఆలోచించినప్పుడు మరి ప్రార్థన చేసుకొని ఈ యొక్క ప్రసంగంలోకి వెళ్దామండి. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడా, మరి ప్రార్థన చేస్తున్నాము. నాయన మరి యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతకు సంఘమైన మేమందరం కూడా మరి ప్రభు సిద్ధపాటు కలిగి ఉండాలని తండ్రి, ఆ యొక్క ప్రత్యక్షత లేక ఆయన యొక్క రాకడ సంఘానికి ఆశీర్వాదంగా ఉంటుందని మా తండ్రి మీ పరిశుద్ధ లేఖనాలను బట్టి గ్రహిస్తున్నాము. కాబట్టి సంఘంలో ఉన్నటువంటి మేమందరం కూడా నీ కుమారుడు యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత వరకు మేము ఎదురు చూసేటువంటి వారంగా మరి జీవించడంలోని సహాయమును మాకు దయచేయండి. చూడు వచ్చిన సంఘమును మరి కాపాడి దీవించండి. ఇంకా వచ్చే వారిని మీరు నడిపించమని
దేవానిలో మీ సహాయమును దయచేయమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అనేదాన్ని మనం ఆలోచన చేస్తే, అంటే యేసుక్రీస్తు ప్రభు వారు రెండవ రాకడలో ఆయన మరి తన యొక్క ప్రత్యక్షతను కనబరుస్తారు. కాబట్టి ప్రత్యక్షతను కనపరిచేటప్పుడు మరి పోయిన వారం మనం జయించే వారికి కలిగే బహుమానం, అంటే జయించే వారికి దేవుడు ఇచ్చేటువంటి బహుమానం గురించి మనం చూసాము. అయితే జయించినటువంటి వారు ఆయన యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసేటువంటి వారుగా ఉంటారు. ఎదురు చూడటంలో అంటే యేసుక్రీస్తు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చారు. వచ్చి మన అందరికీ కూడా గొప్ప రక్షణ భాగ్యాన్ని కలిగించి ఆ రక్షణ మనకి ఇచ్చేసిన తర్వాత మరి ఆయన మనల్ని ఈ లోకంలో మరి లోకానుసారంగా జీవించకుండా రక్షణ పొందినటువంటి మనం అందరం కూడా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని పరిశుద్ధంగా జీవించడానికి ఆయన మనకి రక్షణ భాగ్యాన్ని కలిగించారు. ఆయన వచ్చే వరకు కూడా మనం మన యొక్క రక్షణ విషయంలో, మన యొక్క క్రైస్తవ జీవితం విషయంలో మరి నమ్మకమైనటువంటి క్రైస్తవ జీవితం జీవించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు, మనకి కావాల్సినటువంటి రక్షణ భాగ్యాన్ని ఇచ్చారు. తర్వాత ఆయన నేను మళ్ళా వస్తాను అని చెప్పారు. కాబట్టి ఆయన వచ్చే వరకు సంఘంగా మనం అందరం కూడా మరి ఎదురు చూసేవారంగా ఉండాలి. క్రైస్తవుడు ఈ లోక సంబంధమైనటువంటి వాడు కాదు. క్రైస్తవుడు ఈ లోక సంబంధమైనటువంటి వాడుగా జీవించకూడదు అని మనం గమనించాలి. మనం ఎప్పుడైతే రక్షించబడినటువంటి మనం పరలోకానికి సంబంధించినటువంటి వారము, మనం ఈ లోకానికి సంబంధించినటువంటి వాళ్ళ కాదు. అంటే ఈ లోక సంబంధం మీకు చెందిన వాళ్ళం కాదు అన్నట్టుగా జీవించాలి. మనం ఎలా జీవించాలి? కాదన్నట్టుగా జీవించాలి. క్రైస్తవుడికి లోకము మరి ఒక యాత్రా స్థలం. క్రైస్తవుడు ఈ లోకంలో ఒక యాత్రికుడు, పరదేశి, ఒక పరదేశిగా ఉన్నటువంటి వ్యక్తి. అంటే మనకి ఈ లోకం మంది కాదు. ఈ లోకంలో కొంతకాలం మనం ఉండి మన యొక్క రక్షణ విషయంలో, మన జీవితం విషయంలో క్రైస్తవ జీవితం సరైనటువంటి జీవితం జీవించి మనం మన స్వదేశానికి, అంటే మనల్ని పుట్టించినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళవలసినటువంటి వాళ్ళం. కాబట్టి క్రైస్తవ జీవితము లేకపోతే క్రైస్తవుడు ఈ లోకానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు అన్నట్టుగా జీవించాలి. కాదన్నట్టుగా జీవించాలి. ఈ లోకమే మందనుకోకూడదు, లోకానుసారంగా మనం జీవించకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి వారిగా చేశాడు. మనం పరలోకానికి సంబంధించినటువంటి వారిగా ఉండాలి. మరియు మనం దేవుని యొక్క బిడ్డలుగా జీవించాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. మనల్ని కూడా ఏం చేశాడు? మనిషి కుమారులు అనేటువంటి మనల్ని మన పాపాల నుంచి అన్నిటి నుంచి మనం విడుదల చేసి మనల్ని దేవుని కుమారులుగా చేశాడు. కాబట్టి దేవుని కుమారులుగా మనం జీవించాలి. దేవుని కుమారులంగా మనం ఎప్పటికప్పుడు మనం పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించేలాగా మనం చూసుకోవాలి. కాబట్టి ఆ విధంగా మనం జీవించాలి. ఆ విధమైనటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. మనం చూసుకున్నట్లయితే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో పౌలు గారు మనకి ఈ విషయాన్ని చెప్తున్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, 3:20, మన పౌరస్థితి పరలోకమందున్నది. క్రైస్తవులందరి యొక్క పౌరస్థితి ఎక్కడుందట? మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుడి నిమిత్తం కనిపెట్టుకుంటున్నాము. మన రక్షకుడి నిమిత్తం మనం కనిపెట్టుకుని ఉన్నాము. ఆయన ఎప్పుడు వస్తాడా? ఆయన వచ్చినప్పుడు మనం నిత్య రక్షణలో ప్రవేశిస్తాం. అదో గొప్ప నిరీక్షణ మనకి. కాబట్టి ఆయన యొక్క రాకడ కోసం సంఘమైన మనం అందరం కూడా ఎదురు చూడాలి. అంటే ఈ లోకంలో జీవించేటప్పుడు
ఈ లోకం అంతా కూడా పాపంలో ఉంది. మాట్లాడు. ఈ లోకం అంతా కూడా పాపము నందుంది. కాబట్టి మనం పాపం చేసేటువంటి పరిస్థితులు ఎక్కువగా మన మీద ఉంటాయి. సాతాను మనల్ని పాపంలోకి నడిపించడానికి చూస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఈ దేహంలో ఉన్నంత వరకు కూడా మనం దీని నుంచి విడుదల పొందడానికి, మనం పరలోక రాజ్యంలో ప్రవేశించడం కోసం మరి సిద్ధపడుతూ ఉండాలి. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్దాం అనుకునేటువంటి వాళ్ళం ఎప్పుడైనా ఈ లోకాన్ని విడిచిపెడతాం. కాబట్టి విడిచిపెట్టి వెళ్ళేటువంటి వాళ్ళు పరలోకంలో చేరాలి అంటే మరి మనం ఎలాంటి జీవితాన్ని జీవించాలి? ఏమండి, ఎలాంటి జీవితాన్ని మనం జీవించాలి? చాలా భక్తి కలిగినటువంటి జీవితాన్ని మనం జీవించాలి. కాబట్టి మనం బలహీనం అని దేవుడికి తెలుసు. అయినా మన యొక్క బలహీనతల్లో మనకి దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు మనకి సహాయం చేస్తాడు. మనం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం, ఆత్మ యొక్క ప్రథమ ఫలము పొందిన మనమందరం కూడా ఆత్మ యొక్క ప్రథమ ఫలాన్ని పొంది ఉన్నాము. కాబట్టి క్రైస్తవులైన మనమందరం కూడా ఆత్మ ఫలం యొక్క ప్రథమ ఫలం పొందాం. కాబట్టి మన యొక్క దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుతూ మనలో మనము మూలుగుతూ ఉన్నాం. మన యొక్క దేహంలో ఈ దేహం నుంచి విడుదల పొందాలి. ఎందుకంటే ఇది పాపాన్ని ప్రేరేపించేది. మనం ఈ లోకంలో ఈ దేహంతో చాలా పోరాటం చేయాలి. ఈ దేహం మనల్ని ఏం చేస్తుంది? మనల్ని లోక సంబంధమైనటువంటి జీవితంలోనికి నడిపించేలాగా ఎప్పుడు ప్రయత్నం చేస్తుంది. కానీ మనం రక్షించబడ్డాం, మన పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి. మనం ఆత్మ యొక్క ప్రథమ ఫలం పొందాము. కాబట్టి మనం ఆత్మ యొక్క ప్రథమ ఫలం పొందాం. కాబట్టి ఈ యొక్క దేహంలో ఉన్నంత కాలం కూడా ఈ దేహం యొక్క విడుదల కోసం, ఏంటంటే ఈ దేహం యొక్క విడుదల కోసం మనం అందులో ఉండి మూలుగుతూ ఉంటామంట. కాబట్టి మనం ఈ దేహం యొక్క విమోచన, ఈ దేహం నుంచి మనం విడుదల పొందడం కోసం పరిశుద్ధాత్ముడు కూడా మనకి సహాయం చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు కూడా మనం పడిపోయేటప్పుడు, మనం బలహీనంగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేస్తాడు. ఎందుకంటే మనల్ని పరిశుద్ధులుగా చేయాలి, మనల్ని పరలోకానికి చేర్చాలి. దేవుని యొక్క ఉద్దేశం అది. మనం ఈ లోకంలో నశించిపోకూడదు, నరకంలో మనం వెళ్ళకూడదు. కాబట్టి మనం ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా మన యొక్క దేహంలో మనం చాలా పవిత్రంగా ఉండటానికి, పరిశుద్ధంగా ఉండటానికి, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కోసం ఎదురు చూసే వారంగా ఉండాలి. ఏంటంటే యేసు పరిశుద్ధమైన వాడు, యేసు పవిత్రమైనటువంటి వాడు. కాబట్టి ఆ పరిశుద్ధమైనటువంటి యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడ కోసం మనం ఎదురు చూస్తున్నామంటే ఎలాంటి ఎదుర్కో కలిగి ఉండాలి? మనం ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలి? ఓ సంగమా, సర్వాంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా, యేసయ్యను ఎదుర్కొనగా సిద్ధపడతావా? సిద్ధపడి ఉండాలి. మనం సిద్ధపాటు లేకుండా ఉన్నట్లయితే మరి యేసు యొక్క రాకడ, ఆయన యొక్క ప్రత్యక్షత మరి మనకి భయాన్ని కలిగిస్తుంది. సువార్తకు అవిధేయులైనటువంటి వారికి, యేసు యొక్క రాకడ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నటువంటి వాళ్ళకి శిక్ష విధించబడుతుంది. బుద్ధి లేని కన్యకలు ఉన్నారు చూసావా? బుద్ధి లేని కన్యకలు ఎలా ఉన్నారు? సిద్ధపాటు లేకుండా ఉన్నారు. కాబట్టి సిద్ధపడినటువంటి వారు యేసు ప్రభువుతో కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించారు. మనం కూడా ఎలా ఉండాలి? ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన మనల్ని తీసుకుని వెళ్ళేలాగా మనం సిద్ధపడి ఉండాలి. యేసు రాకడ కోసం మనం ఎదురు చూసే వారంగా ఉండాలి. ఎదురు చూసేటప్పుడు ఎలా ఉండాలి?
అన్ని విషయాల్లో మనం భక్తి విషయాల్లో మన జీవితాల విషయాల్లో మనం చాలా జాగ్రత్త కలిగినటువంటి వారంగా ఉండాలి. అజాగ్రత్తతో ఉంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన వచ్చినప్పుడు మనం తెల్లబోయే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి పేతురు గారు ఏమని చెప్తాడు అంటే 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11, 12 వచనాల్లో పేతురు గారు 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. ఈ లోకమే మంది అనుకోకూడదు. లోకంలో బ్రతుకుతున్నాం కానీ లోకంలో దైవికంగా బతకాలి. మనం ఎలా బతకాలి? దైవికంగా బతకాలి. ఈ లోకం మంది కాదు అనే రీతిగా మనం బతకాలి. ఈ లోక సంబంధమైనటువంటి సుఖాలు ఇవి కొంతకాలమే ఉంటాయి. ఈ సుఖాల కోసం మన యొక్క భక్తి జీవితాన్ని మలినం చేసుకోకూడదు. మనం చాలా పవిత్రంగా జీవించాలి. అందుకోసం ఇక్కడ ఏమన్నాడంటే 3:11 ఏమన్నాడు? ఇవన్నీ లోకములో ఉన్న వాటి అన్ని నశించిపోతాయి. మన అందం నశించిపోతాయి. ఏమండి? మన అందం నశించిపోతాయి, ఈ లోకం నశించిపోతాయి, ఈ మేడలు మిత్రులు అన్ని నశించిపోతాయి. వీటి మీదే పెట్టుకొని మనం మన యొక్క భక్తికి దూరం అయిపోకూడదు. ఆ భక్తికి మనం దూరం అయిపోకూడదు. మనం యేసు యొక్క రాకడ కోసం ఎదురు చూసే వారంగా ఉండాలి. చదువుమా. ఆకాశములో రగులుకొని లయమైపోనట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో ఆపేక్షించాలి. దానికోసం మనం ఆపేక్ష కలిగి ఉండాలి. ఆశపడి ఎదురు చూడాలి. మనకేమొస్తుంది ఆయన వల్ల? ఆయన రాకడ వల్ల మనకేమవుతుంది? ఈ లోక సంబంధమైనటువంటి సమస్యలన్నిటి నుంచి మనం విడుదల పొందుతాం. పరలోక రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. నిత్యము సంతోషకరమైనటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. అక్కడ ఏ విధమైనటువంటి పాపము ఉండదు, ఏ విధమైన శాపము ఉండదు. పాపము శాపము లేనటువంటి మంచి స్థలం పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యం అంటే యేసు ప్రత్యక్షత. యేసు ప్రత్యక్షమైనప్పుడు మరి మనం మంచిగా ఉండాలి. మన యొక్క పవిత్రమైన జీవితం మనల్ని పరలోక రాజ్యంలో ప్రవేశింపజేస్తుంది. కాబట్టి మనం దాన్ని ఆశతో ఆపేక్షించాలి. ఇంకా చదవండి. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గల వారై ఉండవాలని జాగ్రత్త కలిగిన వారై ఉండవలను. జాగ్రత్త. ఏమండి? జాగ్రత్త. అనుకోని దినములో యేసు ప్రత్యక్షత వస్తుంది. అనుకోని సమయంలో యేసు యొక్క 2వ రాకడ సంభవిస్తుంది. నువ్వు ఎలా ఉన్నావు? నీ విషయంలో నువ్వు బాధ్యత లేకుండా ఉన్నావా? నీవు రక్షించబడిన తర్వాత నీ బాధ్యత, రక్షణ విషయంలో బాధ్యత లేకుండా ఉంటున్నావా? కాబట్టి నువ్వు బాధ్యత కలిగిన వాడుగా ఉండాలి. బాధ్యత కలిగినటువంటి రీతిగా జీవించాలి. ఈ లోకం కంటే శ్రేష్టమైన లోకంలోకి మనం వెళ్ళబోతున్నాం. శ్రేష్టమైన లోకంలోకి వెళ్ళబోతుంటే మనం ఈ లోకంలో ఎలా ఉండాలి? చదువుమా. ఎలా ఉండాలి? అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసిస్తుంది. నీతి నివసించేటువంటి స్థలం, నీతిగా ఉండేటువంటి స్థలం పరలోకం పరిశుద్ధమైంది. దేవుడు పరిశుద్ధమైన వాడు. యేసుక్రీస్తు పరిశుద్ధమైన వాడు. మరి అక్కడ ఉన్నటువంటి దూతలు పరిశుద్ధులు. మనం కూడా ఎలా ఉండాలి? మనం కూడా పరిశుద్ధంగా మనం సిద్ధపరచుకోవాలి. మనల్ని పరిశుద్ధులుగా సిద్ధపరచడానికి యేసు యొక్క రక్తము చిందించబడింది. మనం పరిశుద్ధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ మనకి ఇవ్వబడింది.
ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మనం ఎలా ఉండాలి? పాపాన్ని జయించే వాళ్ళంగా ఉండాలి. పాపంతో సంబంధం లేకుండా ఉండాలి. ఏమండి? పాప జీవితం జీవించకుండా ఉండాలి. మనం పవిత్రమైనటువంటి జీవితాన్ని ఈ లోకంలో జీవిస్తూ ఉండాలి. మనం అలా జీవిస్తూ ఉండగా యేసు వస్తాడు. నువ్వు ఆది మనిషి జీవించావంటే, నువ్వు అజాగ్రత్తగా ఉన్నట్లయితే, నీ భక్తి విషయంలో, నీ దేహం విషయంలో నువ్వు అజాగ్రత్తగా ఉండి నీ దేహాన్ని పాపంతో నింపుకుంటుంటే, పాపంతో సంబంధం కలిగి ఉన్నట్లయితే, ఆయన యొక్క రాకడ నీకు ఎలా ఉంటుంది? ఆయన యొక్క ప్రత్యక్షత నీకు ఎలా ఉంటుంది? భయంకరంగా ఉంటుంది. భయంకరంగా ఉంటుంది. ఆయన యొక్క ప్రత్యక్షతలో నీవు ఆయనతో సంతోషంగా పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే, సంఘమైన మనం అందరం ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. యేసు పవిత్రుడు. యేసు అయితే దేవుని కుమారుడు కాబట్టి ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడని నువ్వు అనుకోవచ్చు. కానీ యేసు ప్రభు వారి యొక్క శిష్యులు ఎలా ఉన్నారు? వారు మనలాంటి మనుషులే. వారు ఎలా ఉన్నారు? వారికి లోకం యోగ్యమైంది కాదు. ఈ లోకం కోసం వాళ్ళు జీవించలేదు. లోకంలో ఉన్న లోకానుసారంగా జీవించకుండా ఎంతో సమర్పణ జీవితంతో ప్రభువు కోసం ప్రాణాలైన ఆస్తులైన అన్నిటినీ కూడా విడిచిపెట్టారు. మరి మనం ఎలా ఉన్నాం? ఏదైనా కొద్దిగా తగ్గితే వెంటనే ప్రభు విషయంలో మరి అయ్యో నాకు అది ఇవ్వలేదు, నాకు ఇది ఇవ్వలేదు, ప్రభు నాకు సహాయం చేయలేదు అని భక్తి జీవితంలో ఏమన్నా మార్పు చేసుకున్నావా? ఎందుకంటే ఈ లోక సంబంధమైన వాటి కోసం కాదు నీవు క్రీస్తు నమ్మింది. ఈ లోక సంబంధమైన జీవితం కాదు. ఈ లోక సంబంధమైనటువంటి జీవితం కంటే శ్రేష్టమైనటువంటి జీవితం కోసం యేసు నమ్మింది. ఈ లోకం కంటే ఇంకా శ్రేష్టమైనటువంటి లోకం కోసం మనం యేసుక్రీస్తున్నాం. కాబట్టి ఆయన ప్రత్యక్షతలో మనం ఎలా ఉండాలి? ఆ అపోస్తులు ఎలా ఉన్నారు? యేసు ప్రభువు ఎలా ఉన్నారు? ఆయన శిష్యులు ఎలా ఉన్నారు? పౌలు గారు ఎలా ఉన్నాడు? ఎంతో పరిశుద్ధంగా ఉన్నాడు. ఆయన వివాహం కూడా చేసుకోలేదు. ఆయన పెళ్లి కూడా చేసుకోకుండా సంపూర్తిగా ఆయన క్రీస్తు అనే నాజీరుగా ఉన్నాడు. క్రీస్తు నాజీరుగా ఉన్నాడు. అలాగే క్రీస్తు వలె ఆయన కూడా ఏమయ్యాడు? ఈ జీవితాన్ని పూర్తిగా దేవుని సేవ కొరకు సమర్పించాడు. ఆ పరలోక రాజ్యం కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు మరి ఆయన పాతాళలోకంలోంచి పరలోకానికి వెళ్ళిపోతాడు. మనం కూడా అంతే. మనం కూడా పరలోకానికి వెళ్ళాలి. యేసు యొక్క రాకడ కోసం మనం ఎలా ఉండాలి? సిద్ధపడిన కన్యకల వలె ఉండాలి. సిద్ధపడినటువంటి కన్యకలకు ఏమున్నాయండి? సిద్ధపడినటువంటి కన్యకలు 5 కదా. ఈ 5 అంటే 5 లక్షణాలు మనకు కూడా ఉండాలి. ఏముండాలంటే మన జీవితంలో ప్రార్థన ఉండాలి. ఏముండాలి? ప్రార్థన ఉండాలి. మన జీవితంలో పాటలు పాడుతూ ఉండాలి. దేవుని స్తుతిస్తూ ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని వినేవారంగా ఉండాలి. ఆదివారం ఆరాధనలో ఈ 5 అంశాలు మనం పాటించే వాళ్ళగా ఉండాలి. ఈ 5లో ఏదైనా లోపం కలిగిందా? లోపం లేనటువంటి వారంగా ఉండాలి. ఆ బుద్ధి కలిగినటువంటి కన్యకులు 5 ఎలా ఉన్నారు? వారి సిద్ధంలో నూనె సిద్ధం చేసుకొని రెడీగా ఉన్నారు. ఏ సమయంలో యేసుప్రభువు పెళ్లి కుమారుడు వస్తాడో మరి సిద్ధంగా ఉన్నామని వాళ్ళంతా కూడా తమ సిద్ధులన్నింటిలో కూడా నూనె దగ్గర పెట్టుకున్నారు, నూనె బుట్టల్లో పెట్టుకున్నారు. అంటే వారి హృదయంలో ఉంది అట్లా. వారి హృదయాలు ఎలా ఉన్నాయి? సిద్ధంగా ఉన్నాయి. వారి దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. నీ దీపం కూడా వెలుగుతూ ఉండాలి. నీ దీపము నీ ఆత్మ దీపము వెలుగుతూ ఉండాలి. కాబట్టి మనం దీపాలు వెలుగుతూ ఉండడం అంటే మన భక్తి మంచిగా ఉండడం. ఒకరు భక్తి అంటే ఆ దీపాలు ఆరిపోతున్నాయి. ఎన్ని తెలిసిన పాట పాడుతున్నావు? ఆ పాటలో దీపం ఆరిపోయి వెలిగించు ఆరిపోయిన నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో. అప్పుడు మన యొక్క దీపాలు ఆరిపోయేటువంటి దీపాన్ని వెలిగించుకొని మనం సిద్ధంగా ఉండాలి. యేసు రాకడ, యేసు ప్రత్యక్షత
మనకెంతో సంతోషకరంగా ఉండాలి. మన యొక్క ఎలా ఉండాలి? మనం అపోస్తులు ఎలా ఉన్నారు మనం కూడా అలాగే ఉండాలండి. అపోస్తులకి ఈ లోకం యోగ్యమైనది కాదు. ఈ లోకంలో ఏది లేకపోయినా వాళ్ళు ఎంతో భక్తిగా ఉన్నారు, ఎంతో సమృద్ధిగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఈ లోకంలో లోకానుసారంగా జీవించలేదు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు మనం సిద్ధపడే వాళ్ళంగా, ఆయన వల్ల ఉండే వాళ్ళంగా మనం సిద్ధపాటు అయి ఉండాలి. యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో మరి యోహాను గారు ఏం చెప్తున్నారు చూడండి. మరి 2:3 అండి. 2 మనం ఆయన ఆజ్ఞను గైకొని మరియు మనం ఆయన ఆజ్ఞను గైకొని గై కొనాని 3:2 అమ్మా 3:20 3:2 ఒకటో యోహాను 3:2 ఒకటో యోహాను 3:2 ఒకటో యోహాను ప్రియులారా, సరే 3 రాశాను. యోహాను 1వ యోహాను 3వ అధ్యాయం 2వ వచనం 3వ అధ్యాయము 3వ అధ్యాయం 2వ వచనం 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. ఇప్పుడు ప్రియులారా, మనం ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొని ప్రతి వాడు ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకునవలెను. ఆయన పవిత్రుడిగా ఉన్నట్టుగా మనం కూడా పవిత్రులుగా చేసుకోవాలి. మన యొక్క భక్తి ద్వారా, మన ఆత్మీయ జీవితం ద్వారా, మన జీవితంలో ప్రతి క్షణం ప్రతి సమయంలో మనం పాపంలో పడకుండా, మన శరీరం పాపంలో పడకుండా మన శరీరాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ శరీరం మనల్ని ఏం చేస్తుంది? పాపానికి తీసుకుని, ఈ శరీరం అంటే సాతాను ఈ శరీరాన్ని పాపంలోకి తీసుకొని వెళ్ళడానికి చూస్తూ ఉంటది. కాబట్టి మనం ఎలా ఉండాలి? ప్రియులారా, మనము ఇక్కడ ఏమన్నాడు? ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నామండి. మనం దేవుని పిల్లం, మనం సాతాను పిల్లం కాదు. సాతాను పిల్లం కాదు కాబట్టి సాతాను యొక్క క్రియలు మనం చేయొచ్చా? సాతాను క్రియలు చేస్తూ ఉన్నట్లయితే యేసు ప్రత్యక్షమైనప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది? కాబట్టి యేసు ప్రత్యక్షమైనప్పుడు మనం యేసులా ఉంటే, మనం దేవుని పిల్లలు కాబట్టి దేవుని పిల్లలుగా జీవిస్తున్నట్లయితే మనకి ఆ ప్రత్యక్షత మనకి సంతోషాన్ని ఇస్తుంది. యేసు రాకడ మనకి ఎలా ఉందంటే సంతోషాన్ని ఇస్తుంది, మా నిత్య జీవితాన్ని మనకి ఇస్తుంది, వాడబడినటువంటి స్వాస్థ్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి ఆ స్థితుల గురించి మనం ఆలోచించాలి. కేవలం ఈ లోకంలో ఈ లోకానుసారంగా మనం జీవించకూడదు, లోకానుసారంగా మనం బ్రతకూడదు. కాబట్టి అది నమ్మకమైన క్రైస్తవులకు అది ఒక సుదినం. ఏంటంటే సుదినం, అది సంతోషకరమైనటువంటి రోజు. ఈ లోకంలో మనం ఎంత కాలం ఉన్నా ఈ లోక భోగాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇవేమి ఉండవు. యవ్వనం ఉండదు, యవ్వన దశ ఉండదు, అందం ఉండదు, ఏమీ ఉండవు. ఇవన్నీ కూడా పోతాయి. వీటన్నిటిని చూసి మనం భక్తిని పాడు చేసుకోకూడదు. మనం దేవుని కుమారులాగా ఉండాలి, మనం పౌరు గారిలాగా ఉండాలి. యేసుప్రభు పౌరు ఏమన్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. మన పౌరస్థితి పరలోకం ఉంది, మనం ఈ లోకానికి చెందిన వాళ్ళ కాదు అని చెప్పాడే. కాబట్టి మనం పరలోక సంబంధమైనటువంటి వారంగా జీవించాలి. చెప్పినంత మాత్రాన కాదు, మనం చెప్పాడు కాబట్టి మనం అలా జీవించాలి. మనం అలా జీవించడానికి మనకి దేవుని యొక్క సహాయం మనకి దేవుడు ఇచ్చాడు. కాబట్టి మరి మనం బహుమానం పొందేటువంటి రీతిగా మన యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయము
23వ వచనం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 23వ వచనంలో ఏముందో చూద్దాం. చదవండి. 25వ అధ్యాయము 25 అండి. 23వ వచనం. అతని యజమానుడు అదే బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకముగా ఉంటే నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. నీ యజమానుడి సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పాను. చూసావా, యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ యజమానుడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఒక బాధ్యతను అప్పగించాడు. నీవు రక్షించబడ్డావు, నీవు రక్షించబడిన వాడు. నీ రక్షణను నువ్వు కాపాడుకుంటూ ఇతరులకి ఆ రక్షణ సువార్తనే అందించాలి. ఏమండి, ఒకటికి 5 తలాంతులు, ఒకటికి 2 తలాంతులు, ఒకటికి 1 తలాంతు యేసు ప్రభువారు ఇచ్చాడు. 5 తలాంతులు 5 సంపాదించాడు, 2 సంపాదించాడు. కాబట్టి 5 తలాంతులు సంపాదించినటువంటి వాడితో ఏమని చెప్పాడు? బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెం నమ్మకంగా ఉంటావు కాబట్టి నిన్ను అనేకమైనటువంటి వాటి మీద నిన్ను అధికారిగా చేస్తానన్న. అలాగే మనం 1 తలాంతుగా ఉన్నటువంటి వాళ్ళంగా మనం 1 తలాంతే ఇచ్చాడు నాకు అని దాన్ని తీసుకెళ్లి పాతి పెట్టేసినటువంటి వాళ్ళలాగా మనం ఉండకూడదు. నువ్వెవరికి స్వార్థ ప్రకటించకపోయినా నీ ఆత్మను రక్షించుకోవడానికి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? నీ ఒక్కదానివే స్వార్థ ఎవరికి ప్రకటించలేనటువంటి వాళ్ళు ఉంటారు. ప్రకటించకపోయినా సరే నాకు ఒకటే స్వార్థ, ఒకటే తలాంతి ఇచ్చాడని దేవుని మీద ఇదైపోకు. నీ ఆత్మని, అది నీ ఒక్క ఆత్మ నుంచి నువ్వు ఆలోచించుకో. నీ ఒక్క ఆత్మని జాగ్రత్తగా చూసుకున్నట్లయితే నీ సామర్థ్యం అంతే. దేవుడికి అన్నీ తెలుసు, ఎవరి సామర్థ్యం ఏంటో ఆయనకి తెలుసు. ఒక సామర్థ్యం ఒకటే ఇచ్చాడు, 1 తలాంతు ఇచ్చాడంట. వాడు దాన్ని తీసుకెళ్ళి పాతి పెట్టేసాడు. అంటే నువ్వు రక్షించబడి కూడా నువ్వేమి పని చేయకుండా నువ్వు అలాగే ఉన్నట్లయితే నీ రక్షణ కూడా నువ్వు కోల్పోతావు. కాబట్టి నువ్వు రక్షింపబడ్డావు కాబట్టి ప్రతి ఆదివారం ఆరాధనకు వస్తూ దేవుని యొక్క భక్తిలో నీకు భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ నమ్మకంగా జీవించావనుకో, దేవుడు ఏం చేస్తాడు? నువ్వు ఎవరికి స్వార్థ ప్రకటించకపోయినా నువ్వు రక్షణలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నువ్వు ఇతరులకి ఒక మాదిరి ఉన్నట్లే. నమ్మకంగా నువ్వు ఉన్నట్లే నీ రక్షణను సంపాదించుకున్నావు, ఇతరులకు నువ్వు ఒక మాదిరిగా ఉన్నట్లే. కాబట్టి బడా నమ్మకమైన మంచి దాసుడా అని రేపొద్దున యేసుక్రీస్తు నిన్ను నన్ను పిలిచేలాగా మన యొక్క భక్తి జీవితాన్ని మనం కొనసాగించాలి. మనం యేసుక్రీస్తు వలె, అపోస్తలుల వలె, మరి పేతురు వలె వీళ్ళందరూ కూడా ఎలా జీవించారో వాడికి చాలా పవిత్రంగా జీవించాడు, పరిశుద్ధంగా జీవించాడు. కాబట్టి నీ యొక్క భక్తి జీవితాన్ని నువ్వు పరిశీలన చేసుకోవాలి. మనల్ని మనం పరిశీలించుకోవాలి. నేను ఎట్లాంటి భక్తి చేస్తున్నా, నా భక్తి జీవితం ఎలా ఉంది అని నిన్ను పరిశీలించుకో. ఎందుకంటే ఎవరికి వాళ్ళే పరిశీలించుకోవాలి, మనకి మనమే పరిశీలన చేసుకోవాలి. మనకి మనమే పరిశీలన చేసుకున్నట్లయితే అది మనకి ఎంతో మంచిది. కాబట్టి మనం పరిశీలించుకోవాలి. ఇక్కడ మనకి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. ఎవడైనను పునాది మీద బంగారమును వెండి వెలగల రాళ్ళు కర్రాగడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడి ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడుతుంది. మరియు వాని పని ఎట్టిదో దాన్ని అగ్నియే పరీక్షిస్తుంది. యేసు ప్రత్యక్షమైనప్పుడు ఏమొస్తుందండి? అగ్ని.
ఆయన ప్రత్యక్షత జ్వాలల్లో ఆయన ప్రత్యక్ష అగ్ని జ్వాలల్లో ఆయన ప్రత్యక్షం అవుతారు. కాబట్టి నీ భక్తిని గురించి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీ యొక్క భక్తి విషయం ఎలా ఉంది? నీ యేసుక్రీస్తు మీద నీ పునాది, నీ భక్తి జీవితాన్ని ఎలా గడుపుకుంటున్నావు? ఒక పొయ్యి కారణా చేసుకున్నావా? ఒక గడ్డిలా ఉందా నీ భక్తి? నీ భక్తి జీవితం ఒక గడ్డిలా ఉందనుకో, అగ్ని వచ్చినప్పుడు గడ్డి ఏమైపోతే, అగ్ని వచ్చినప్పుడు పొయ్యి కాలు ఏమైపోతాయి? పొయ్యి కాలంటే ఆ కట్టెలు లాంటివి, ఆ కట్టెలు ఏమైపోతాయి? కాలిపోతాయి. కాబట్టి ఆ యేసుక్రీస్తు అనేటువంటి పునాది మీద నీవు వెలగల రాళ్లతో కట్టుకున్నావా, లేకపోతే బెండితో కట్టుకుంటున్నావా, లేకపోతే బంగారంతో కట్టుకున్నావా? ఆ దినమున యేసు ప్రత్యక్షమైనప్పుడు అది అగ్నితో పరిశీలన చేయబడుతుంది, పరీక్షించబడుతుంది. చదువు. కాబట్టి నీవు జాగ్రత్తగా అని చెప్తున్నాడు అక్కడ. పునాది మీద ఒకడు కట్టిన పని, నిలిచిన ఎడల వాడి జీతం పుచ్చుకుంటాడు. ఒకని పని కాల్చివేయబడిన నష్టం వచ్చారు. జాగ్రత్త. నీ భక్తి జీవితం అంతా కాల్చివేయబడుతుంది. నీ భక్తి జీవితంలో ఏమైనా లోపం ఉందా? లోపం కలిగిన భక్తి చేస్తున్నావా? మోసంతో కూర్చుంటున్నావా? ఈ లోక సంబంధమైన సుఖాల కోసం యేసుని వెంబడిస్తున్నావా? లోక సంబంధమైన ఆనందం కోసమే బతుకుతున్నావా? అప్పుడు ఏమైపోతుంది? నీ భక్తి కాల్చివేయబడుతుంది. నువ్వు నష్టపోతావు. నష్టపోవడానికి, నశించిపోవడానికి నిన్ను పుట్టించలేదు దేవుడు. నిన్ను రక్షించడానికే పుట్టించాడు. నువ్వు రక్షణ పొందడానికే దేవుడు పుట్టించాడు. నీ కోసం ప్రాణాన్ని త్యాగం చేశాడు. నీ ఆత్మని నువ్వు నాశనం చేసుకోవడానికి కాదు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా నీ ఆత్మ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేవుని ఆత్మ విషయంలో వాడు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మన యొక్క ఆత్మ నరకంలోకి పడిపోకుండా ఉండాలంటే మనం మన యొక్క భక్తిని గురించి ఎప్పుడు పరిశీలన చేసుకోవాలి. మన భక్తిని పరీక్షించుకోవాలి. నేను ఎలాంటి భక్తిని చేస్తున్నా, నేను ఎలాగ భక్తి కలిగి ఉంటున్నా అని ప్రతి వారు తమ తాము పరిశీలించుకోవాలి. పరీక్షించుకున్నట్లయితే పరీక్ష వచ్చినా నిలవగలం, భయం లేదు. ప్రత్యక్షత వచ్చినా సంతోషమే అన్నాడు కదా. యేసు యొక్క ప్రత్యక్షత నిజమైన క్రైస్తవునికి ఏంటంట? సంతోషం. బలా నమ్మకమైన మంచి దాసుడా, నాతో పాటు ఉండు, పరలోకంలో నీకు గొప్ప స్థితిని నేను ఇస్తా అని యేసుక్రీస్తు ప్రభువు మనకి గొప్ప బహుమానం తీసుకొచ్చే రోజండి అది. కాబట్టి ఆ బహుమానం నువ్వు పొందాలంటే సంఘం ఎలా ఉండాలి? నీతిగా ఉండాలి. సంఘములో వాళ్ళందరూ కూడా ఎలా ఉండాలి? సంఘంలో వాళ్ళందరూ ఎలా ఉండాలి? క్రీస్తు యొక్క సంఘం అంటే ఏంటనుకున్నారు? క్రీస్తు యొక్క సంఘం ఒక మంచి కర్మాగారం అని నేను చెప్తున్నా. ఒక మంచి కర్మాగారం. ఆ క్రీస్తు సంఘంలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎలా ఉండాలి? అందరూ ఒకేలాగా ఎలా ఉండాలి? దేవుని కుమారులాగా, దేవుని కుమార్తెలాగా తయారు చేసేది క్రీస్తు యొక్క సంఘం. అర్థమైందా? ఇప్పుడు సంతూర్ సోపులు మీరు చూసారా? సంతూర్ సోపు అవునా? ఫ్యాక్టరీ నుంచి వచ్చినప్పుడు కొన్ని కోట్ల సబ్బులు బయటకు వస్తాయి. అర్థమైందా? ప్రతి సబ్బు వేడి ఎంత ఉంటుంది? సమానంగా. ప్రతి సబ్బు ఎలా ఉంటుంది? ఒకే రకమైనటువంటి వాసన కలిగి ఉంటుంది. తేడాలు ఏమి. ఎందుకంటే ఒక కర్మాగారం నుంచి వస్తున్నాయి. ఒక పోత పోసినటువంటి ఆ యొక్క దాంట్లో కొలిమి నుంచి అది వస్తుంది. అన్ని ఒకే లెవెల్లో వచ్చేస్తుంది. మరి మనల్ని కూడా ఏం చేయాలనుకున్నాడు? క్రీస్తు సంఘంలో మనందరినీ కూడా సరైనటువంటి వాడు, అంటే దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా తయారు చేసేది క్రీస్తు యొక్క సంఘము. ఆ క్రీస్తు యొక్క సంఘములో నీతిగా ఉండాలి. అందరూ కూడా ఎలా ఉండాలి? నీతిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. యేసు యొక్క రాకడకు ఎదురు చూసే వాళ్ళై ఉండాలి. అలాంటి సంఘంగా మనం ఎదగాలి.
అలాంటి సంఘంగా ఉండాలని దేవుడు మళ్ళీ పిలిచాడు. మన పరలోక రాజ్యానికి వెళ్ళడానికే పిలిచాడు, కానీ మనల్ని నశింపు చేసుకోవడానికి, మన ఆత్మల్ని పోగొట్టుకోవడానికి ఆయన మళ్ళీ పిలవలేదు. ఒక వచనం చదువుకొని మనం ముగించుకుందాం. ఏప్రిల్ రాసినటువంటి పత్రిక 35 అండి, 10వ అధ్యాయం 35 నుంచి చదువుదాం. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 35, 36. కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకూడదు. ఏంటంటే ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం మనకుంది. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానం పొందిన నిమిత్తము ఓర్మి అవసరమైంది. కొంత ఓర్మి కావాలి, సహనం కావాలి. సహించిన వారే ధన్యులు. సహనం కావాలి, ఓర్పు కావాలి. ఏమండి ఇంకా కాలము బహు కొంచెంగా ఉంది. యేసు ప్రత్యక్షతకి బహు కొంచెం వచ్చుతున్నవాడు ఆలస్యం చేయగా త్వరగా వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించును గాని అతను వెనుదీస్తున్న అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదని దేవుడు అంటున్నాడు. దేవుడికి సంతోషం కలిగించేలాగా ఉండాలి. దేవునికి సంతోషం కలిగించేలాగా ఉండాలంటే మనం ఏమవ్వాలి? ఎంతో జాగ్రత్తగా ఉండాలి. నీ భక్తి జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ ఆత్మని జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేకపోయినట్లయితే యుగ యుగాలు నరకంలో పడిపోతాం. ఇక నీకు ఛాన్స్ లేదు, క్షమాపణ లేదు. పరలోకానికి వెళ్ళిన తర్వాత క్షమాపణ అనేది నీకు దొరకదు. నీ క్షమాపణ అంతా ఇక్కడే, నీ సహనం అంతా ఇక్కడే, నీ భక్తి జీవితం అంతా ఇక్కడే. నువ్వు జాగ్రత్తగా నీ భక్తిని కాపాడుకోవాలి. అందుగురించి నీకు ఓర్మి అవసరం. నీ గొప్ప బహుమానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ ఆఫ్టర్ 100 సంవత్సరాలు, ఈ ఆఫ్టర్ 70 సంవత్సరాలు, ఈ 70 సంవత్సరాల కోసం నిత్యత్వాన్ని కోల్పోవద్దు. యేసు ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో పాటు నీవు కూడా ఉండాలి. యేసు ప్రభు చెప్పాడు కదా, నేనుండి స్థలంలో మీరు ఉండలాగా మరణానికి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తానని చెప్పాడు. మనకు గొప్ప నిరీక్షణ ఇచ్చాడు. కాబట్టి క్రైస్తవులంగా క్రీస్తు సంఘాల్లో మనం ఎవరి మాటలు వినకూడదు, సాధారణ మాటలు వినకూడదు, ఎవరి మాటలు వినకూడదు. క్రీస్తు నిమిత్తం అందరినీ కూడా వదిలేయాలి. అర్థమైందా? క్రీస్తు నిమిత్తం ఎవరినైనా సరే, క్రీస్తు సంఘానికి మనల్ని దూరం చేసే వాళ్ళు ఎవరైనా సరే, క్రీస్తు సంఘానికి దూరం చేసే ఏ జీవితాన్నైనా సరే, ఏ అలవాటైనా సరే, వాటిని ఏం చేయాలి? చంపేయాలి. ఆత్మచేత శరీర కార్యాన్ని చంపేయాలి. అప్పుడు మీరు జీవిస్తారు. అప్పుడు మీకు పరలోక రాజ్యం ఇవ్వబడుతుంది. దేవుడి వాక్యాన్ని జీవించుడు కాక ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడా, మీ పాదములకు వందనములు, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఎదుగునైనా మరి ఈరోజు యేసు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఎలా ఉంటారు? ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ముందు మీరు నిలవబడేలాగా మీ భక్తి జీవితాన్ని కొనసాగించమని నాయన మీ పరిశుద్ధ లేఖనాల ద్వారా మీరు మమ్మల్ని దినాన్ని హెచ్చరించారు. మరి హెచ్చరించబడిన వాక్యాలను బట్టి, మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి నేను తండ్రి ఈ లోకంలో నమ్మకంగా జీవించకు, భక్తి జీవితాన్ని కనబర్చుట కొరకు మీ ఆత్మ సహాయంతో పాప జీవితాన్ని జయిస్తూ, ఈ లోకాన్ని జయిస్తూ, సాతాన్ని జయిస్తూ నాయన ముందుకు సాగడానికి సహాయం చేయండి. మా ప్రభువు రక్షకుడు వారు ముందుగా ఈ లోకాన్ని జయించి, మరి పాపాన్ని జయించి మాకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చారు, గొప్ప నిరీక్షణ మాకు ఇచ్చారు. మరి ఆయన మాత్రమే కాకుండా ఆయన నమ్మినటువంటి తన శిష్యులందరూ కూడా అదే జీవితాన్ని కొనసాగించి ఈ లోకంలో వారు మరి జయించి లోకంలో ఈ గొప్ప సత్యాన్ని వారు బోధించారు. మరి కాబట్టి ఆ పరలోక రాజ్యం, ఆ పరలోక పౌరుషిని కలిగి ఉన్నందుకు మేము గొప్ప ధన్యులంగా భావించి ఈ లోకంలో మా భక్తి జీవితంలో మెలకు కలిగి, జాగ్రత్త కలిగి మా భక్తి జీవితాన్ని కొనసాగించుటకు మీ సహాయం మాకందరికి కూడా దయచేయండి.
క్రీస్తు సంఘంలో ఉన్న ఎవరు కూడా నశించిపోవడానికి ఇష్టం లేదని నీవు మరి నీవు చెప్తున్నావు. వారి యొక్క ఆత్మకి సంతోషం లేదు. ఎవరు నశించి వెనుదీయడానికి వీల్లేదు. వెనుదీయడానికి మనం ఆ ఆత్మను పొందలేదు, కానీ ధైర్యం కలిగినటువంటి ఆత్మనే మనకి దేవుడు ఇచ్చాడని పౌలు గారు చెప్తున్నారు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా మరి లోకాన్ని జయించి ఆ పరిశుద్ధాత్మ ద్వారా పరలోక రాజ్యంలో ప్రవేశించే స్థితిని దేవుడు మనకి కలిగించాడని పౌలు గారు చెప్తున్నారు, పేతురు గారు చెప్తున్నారు, యోహాను గారు చెప్తున్నారు. కాబట్టి ఆ భక్తులందరూ ఆ జీవితాన్ని అలా కొనసాగించారు. కాబట్టి మేము కూడా వారిని అనుసరిస్తూ నీతి జీవితాలు జీవిస్తూ మా కోసం ఏర్పాటు చేయబడిన ఆ యొక్క కొత్త భూమిని, ఆ కొత్త ఆకాశమును, ఆ నీతి జీవించే నీతిగా ఉండేటువంటి ఆ లోకంలో ప్రవేశించేలాగా మా భక్తి జీవితాన్ని కొనసాగించుకోవడానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.